రాజకీయ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడంలో ఆస్కార్ అవార్డు ఎవరికైనా వెళ్తుందనంటే అది నరేంద్ర మోడీ గారికి చెల్లుతుందండి. ఎందుకనంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమం, అంటే ప్రతి చోట నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలతోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలకి అతీతంగా ప్రజలందరూ కూడా కలిపి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఇంతకు ముందు గుంటూరులో అలానే ఆయన రావడానికి ముందు నిరసన వ్యక్తం చేశాము. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ ఈ రోజున ఆయన రాబోతున్నప్పుడు నిరసన మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఆయనకున్న అనంగ శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక నేరగాళ్లు ఒక పక్క, ఇంకొక పక్కనేమో ఈ రాష్ట్రాన్ని కబలించాలి, ఆర్థికంగా ఎలాగూ డెవలప్మెంట్ చేయకుండా ఉండాలి అని చెప్పని వారిద్దరూ కలిపి నరేంద్ర మోడీ గారి కళ్ళకి రెండు పొరల్లాగా కప్పుకొని ఉన్నాయి. ఈ రోజున చేపట్టబోయే ఈ నిరసన దీక్ష అనేది ఆయనకి వేడి సెగ తాకి ఆయన కళ్ళల్లో కళ్ళు మూసుకుపోయి ఉన్న, ఆయన కళ్ళని మూసేస్తూ ఉన్న ఆ పొరలని తొలగించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడుతూ ఉంటారు. ఎంత ఎంత చాకచక్యంగా ఆయన అసలు ప్రజల్ని మోసం చేస్తారనడానికి నిన్న వచ్చిన రైల్వే జోన్ కి సంబంధించి మనం చూడొచ్చండి. గుంటూరు సభకు వచ్చినప్పుడు అంటే ఇంత రాష్ట్ర ప్రజలకి మట్టి నీరు ఇచ్చేసి ఆ మట్టి నీరుతోటి ఇంకా మట్టి కొట్టుకుపోయారా, బతికే ఉన్నారా అని చెప్పని చూడ్డానికని వచ్చారు. అమ్మాయ ప్రజలు బతికే ఉన్నారు కదా అని చెప్పని ఆయన బాధపడుతూ వెనుతిరిగాడు. ఇప్పుడు మళ్ళీ మూతి అంటే మన ఆవు లాంటి చూసుకుంటే గనక మేత మేసే ఆవుని ముందు భాగాన్ని మన రాష్ట్రానికి ఇచ్చేసి చక్కని పొదుగుండి అంటే ఏదైతే పాడి వస్తుందో దాన్ని గనక పక్క రాష్ట్రాలకి కట్టపెట్టాలని చెప్పని ఆయన ఎంతో కష్టపడి శోధించి పరిశోధించి మరీ సాధించి ఏదో రైల్వే జోన్ గురించి ప్రకటన చేసి ఇప్పుడు ఎలా ఉన్నారా ప్రజలు, నా నాటకాన్ని నా మోసాన్ని మాయని నమ్మేశారా లేదా అని చెక్ చేసుకోవడానికనే ఈ రోజున సాయంత్రము ఆయన రాబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పచ్చి మోసం బీజేపీ నాయకులు చేస్తుంది, పచ్చి అబద్దాల కోర్లు తయారైపోయారు వాళ్ళు. ఇంకొక పక్క ఇదే నరేంద్ర మోడీ గారు అంటే ఇక్కడ రాజకీయ పరంగా చూసుకుంటే నిన్న కార్యకర్తలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పని మాట్లాడుతున్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు పెట్టినప్పుడు మీరెక్కడున్నారు? లేదంటే గనక ఈ రోజున మా పార్టీ ప్రెసిడెంట్, ఈ రోజున మీ పార్టీ ప్రెసిడెంట్ ని మనం కంపేర్ చేసుకున్న అసలు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంది? మా పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి సిద్ధాంతాలకి విలువలకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పని మేము పోరాడుతూ అదే కంటిన్యూ చేస్తూ ఇప్పటికి ఇన్నేళ్లుగా ప్రజల్లో ఉంటున్నాము. మీ అధ్యక్షుని వారిని చూస్తే గనక ఆయన పైన ఎన్ని కేసులున్నాయి, ఆయన ఎన్ని జైళ్ళకి వెళ్ళొచ్చారు, ఏ రాష్ట్రం నుంచి బహిష్కరించబడ్డాడు. కానీ మా పార్టీ అధ్యక్షుల వారు 27 సంవత్సరాలకే ఎమ్మెల్యేలా గెలిచారు, 28 సంవత్సరానికి ఆయన మినిస్టర్ లాగా అయ్యారు, 45 సంవత్సరాలకి ముఖ్యమంత్రి లాగా అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసుకుంటూ వెళ్తున్నాము. మీరు అసలు అలాంటి అధ్యక్షుని పెట్టుకున్న మీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆఖరికి జవాన్ల చావుని లేకపోతే వాళ్ళ ప్రాణ త్యాగాలని కూడా ఎలక్షన్ల కోసం అని చెప్పని ఉపయోగించుకుంటూ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిన ఆ వైఫల్యాలని ప్రతిపక్షాలు ప్రజలు గమనిస్తూ ఎండగడుతున్నారని చెప్పని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసము, ఎన్నికలలో లబ్ధి చేయడం కోసము ఇప్పుడేమో వెళ్లి కొంతమంది సఫాయి కర్మచారీల కాలు కడడం కానివ్వండి, లేకపోతే ప్రాణత్యాగాలను కూడా ఆయన వైపు మలుచుకుంటూ దిగజారిపోయిన రాజకీయాలను చేస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎందుకంటే మీకు అంత అవసరమా? ఎందుకంటే రాఫేల్ 63,000 కోట్ల రూపాయలు అత్యధికంగా అంటే మన డిఫెన్స్ లో జరిగిన అతి పెద్ద కుంభకోణాన్ని ప్రతిపక్షాలు పార్లమెంట్ సాక్షిగా ప్రతి రాష్ట్రంలోనూ 130 కోట్ల మంది మాట్లాడుకుంటున్నారని ఈ రోజున డైవర్షన్ చేశారు. మీ డిమానిటైజేషన్ లో మీ డిఫెక్ట్ అంటే మీ వైఫల్యాన్ని ప్రజలంతా గమనించారని చెప్పని ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ విభజించినప్పుడు అంటే ఎలాగైతే తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అని చెప్పని స్లోగన్ మాట్లాడిన నరేంద్ర మోడీ గారు మీరు చేస్తున్నదేంటి? ఈ రోజున ఈ రాష్ట్ర
రాష్ట్రానికి విభజించబడిన తర్వాత ఈ పసిబిడ్డ లాంటి రాష్ట్రాన్ని అనాథన చేసే 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో దేశంలో నడి రోడ్డు పైన నించోబెడితే మా పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పసిబిడ్డలాగా ఇదే అనాథ రాష్ట్రాన్ని ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 3 ఏళ్లు మొదటి ర్యాంక్ తెచ్చినందుకు అండి టీడీపీ భ్రష్టు పట్టించిందని చెప్తున్నారు. లేకపోతే గనక రైతుల్ని కాల్చి చంపి లాఠీ చార్జీలు చేసింది మీ బీజేపీ ప్రభుత్వము. అలానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మటుకు రైతులకి 64 లక్షల మంది రైతులకి వాళ్ళని సంతోషంగా ఉంచినందుక తెలుగుదేశం పార్టీ రోజున భ్రష్టు పట్టించింది ఏపీ అని చెప్పని అంటున్నారు. ఎందులో అంటారు మీరు? ఒకసారి ఏదైనా పార్టీని, తెలుగుదేశం పార్టీని మీరు విమర్శించే ముందు మీ పార్టీ అధ్యక్షుడి గురించి, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరికీ మీరు చేసిన మోసం అర్థమైపోయింది. మీకు ఇప్పటికైనా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు యూ. దమ్ము ధైర్యం కనుక ఉంటే ఏదేదో మాట్లాడకుండా, ఇంకేదో దేశభక్తి అనో లేకపోతే కనుక ఇంకేదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పకుండా విభజన చట్టం 2014 పేపర్ ని తీసుకొని రండి. అందులో ఉన్న ఒక్కొక్క అంశం గురించి ప్రజల ముందుకు వచ్చి ఈ రోజున వైజాగ్ సాక్షిగా మాట్లాడండి. హుదూద్ అప్పుడు ప్రామిస్ చేసిన దాంట్లో ఆ 1000 కోట్లలో ఇంకా 362 కోట్లు రావాలి, దాని గురించి మాట్లాడండి. విశాఖ చెన్నై పెట్రో కారిడార్ గురించి, పారిశ్రామిక కారిడార్ గురించి మాట్లాడండి. విభజన చట్టంలో ఉన్న 18 అంశాలని మీరు ప్రజల ముందు పెట్టాల్సిందే. మీరు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకొని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేశారో కూడా ఈ రోజు వైజాగ్ సభ సాక్షిగా మీరు ప్రజల ముందు పెట్టకపోతే కనుక ప్రజలంతా మీలాగా ఎంతో కాలం మీరు ప్రజల కళ్ళకి గంతలు కట్టలేరు. మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీకు దాకిడి తెలిసిపోయింది. ఇంకొకసారి గనక మీరు మళ్ళీ ఇలాంటిదే ప్రజల ముందు మోసం చేద్దామని వస్తే మటుకు మీకు, మీ పార్టీకి రాజకీయంగా ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోవడమే కాదు, మీ పార్టీ పరంగా నూకలు దేశం మొత్తం కూడా చెల్లనీయకుండా చేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఈ నిరసన తాకిడి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్రానికి ఉన్న ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకొని మనం సాధించుకునే క్రమంలో చేస్తున్న నిరసన ఆయనకి తగలాలి.